హైదరాబాద్తో పాటు దేశ ప్రజలను ఉలిక్కిపడేలా చేసిన 2013 దిల్సుఖ్ నగర్ వరుస బాంబు పేలుళ్ల కేసులో హైకోర్టు ఇవాళ తీర్పు వెలువరించనుంది. సరిగ్గా 10 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటన భాగ్యనగర వాసులను ఇప్పటికీ పీడకలలా వెంటాడుతూనే ఉంది. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థ టిఫిన్ బాక్సులో బాంబులు పెట్టి ఈ పేలుళ్లకు పాల్పడింది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా 131 మందికి పైగా గాయపడ్డారు. కేసులో 5 నిందితులకు ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 2016లో ఉరిశిక్ష విధించగా తీర్పుపై హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ తుది తీర్పు వెలువరించనుంది. హైదరాబాద్ చరిత్రలో 2013 ఫిబ్రవరి 2 మానని గాయంగా మారింది. ఆ రోజు దిల్సుఖ్ నగర్లో 2 బాంబు పేలుళ్లు జరిగాయి. వరుస పేలుళ్ల ఘటనలో 18 మంది మృత్యువాత పడగా మరో 131 మంది గాయపడి భీతావహ పరిస్థితి నెలకొంది. మొదటి పేలుడు రాత్రి 7 గంటల సమయంలో మలక్పేట ఠాణా పరిధిలోకి వచ్చే దిల్సుఖ్ నగర్లోని 107 నంబర్ బస్టాప్ వద్ద జరిగింది. కొద్ది క్షణాల వ్యవధిలోనే కోణార్క్ థియేటర్ సమీపంలోని మిర్చి సెంటర్ వద్ద రెండో పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనపై సరూర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో జాతీయ దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగింది. హైదరాబాద్లో నమోదైన 2 కేసులు ఎన్ఐఏకి బదిలీ అయ్యాయి. దర్యాప్తు ప్రారంభించిన ఎన్ఐఏ ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ పేలుళ్లకు పాల్పడినట్లు గుర్తించింది. దర్యాప్తులో భాగంగా అహ్మద్ సిద్దిబప్ప జరార్ అలియాస్ యాసిన్ బత్కల్, అబ్దుల్లా అఖ్తర్ అలియాస్ హద్దీలను 2013లోనే ఇండో నేపాల్ బోర్డర్ సమీపంలో అరెస్టు చేశారు. విచారణలో నిందితులు నేరం ఒప్పుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు బీహార్కు చెందిన తహసీన్ అఖ్తర్, పాకిస్తాన్కు చెందిన జియావుర్ రెహమాన్ 2014 మేలో రాజస్థాన్లో ఉన్నట్లు తెలుసుకున్నారు. వారిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వీరితో పాటు పూణేకు చెందిన అజీజ్ షేక్ను సైతం ఎన్ఐఏ అరెస్టు చేసింది. నిందితుల విచారణలో పేలుళ్లకు కీలక సూత్రధారి మహ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ బక్తల్గా గుర్తించారు. కర్ణాటక బక్తల్కు చెందిన రియాజ్ బక్తల్ పాకిస్తాన్లో తలదాచుకున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. అతనిపై రెడ్ కార్నర్ నోటీస్ సైతం జారీ చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన ఎన్ఐఏ 6 నిందితులపై 3 ఛార్జిషీట్లు దాఖలు చేసింది. ఉగ్రవాద కార్యకలాపాల వ్యవహారంలో గతంలో నిందితులపై కేసులు ఉన్నట్లు గుర్తించింది. ప్రధాన నిందితుడు రియాజ్ బక్తల్ మినహా మిగిలిన 5 నిందితులపై ఎన్ఐఏ ప్రత్యేక కోర్టులో 2015లో ట్రయల్ కొనసాగింది. విచారణలో భాగంగా 157 మంది సాక్షులను విచారించారు. సేకరించిన ఆధారాలు ఎన్ఐఏ కోర్టుకు సమర్పించారు. 2016 డిసెంబర్ 13న 5 నిందితులను దోషులుగా గుర్తించింది. 2016 డిసెంబర్ 19న ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వారికి ఉరిశిక్ష విధించింది. కాగా ఎన్ఐఏ కోర్టు తీర్పుపై నిందితులు అదే ఏడాది హైకోర్టును ఆశ్రయించారు. అప్పటి నుంచి హైకోర్టులో నిందితుల పిటిషన్పై విచారణ జరుగుతోంది. నిందితులు అంతా ప్రస్తుతం పలు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. ఇవాళ ఈ కేసులో హైకోర్టు తుది తీర్పు ఇవ్వనుంది.